ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ అవ్వకుండా ఉండటం కోసం ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్సే కాకుండా మన మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి అది ఎంటర్ చేస్తే మాత్రమే లాగిన్ అయ్యే విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఇండియాలో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయబడలేదు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ ద్వారా మనం ఇండియాలో కూడా దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి హాట్స్పాట్ షీల్డ్ అని చెప్పేసి ఒక ఫ్రీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూఎస్ ప్రాక్సీని టెంపరీగా రన్ చేస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పర్టికులర్ అప్లికేషన్ రన్ చేస్తే ప్రొటెక్టెడ్ అని చెప్పేసి అని కనపడుతుంది చూడండి. సో ఇది యునైటెడ్ స్టేట్స్గా ప్రెజెంట్ మనం ఉన్నట్టుగా భ్రమింపు చేస్తుంది. సో ప్రెజెంట్ ఆ తర్వాత మనం ఫేస్బుక్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ సెక్యూరిటీ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఇంతకు ముందు మనకి లాగిన్ అప్రూవల్స్ అనే ఆప్షన్ అనేది నార్మల్గా అయితే కనపడేది కాదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు యూఎస్లో ఉన్నట్లుగా భ్రమింపు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దాన్ని ఎడిట్ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం రిక్వైర్ సెక్యూరిటీ కోడ్ టు యాక్సెస్ మై అకౌంట్ అని చెప్పేసి టిక్ చేయండి. సో అది ఎలా పనిచేస్తుంది అన్నది గెట్ స్టార్టెడ్ అని ఒక స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేసి ప్రెజెంట్ నా మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ నోటిఫికేషన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు నా మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇటు వర్క్ అని చెప్పేసి మెసేజ్ చూపించి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ నా అకౌంట్లోకి లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినంత మాత్రం సరిపోదు, ఖచ్చితంగా మొబైల్కి వచ్చి వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను facebook.com ఓపెన్ చేస్తున్నాను. అక్కడ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే కనుక ఆ అకౌంట్ తెలిసిన వాళ్ళు నార్మల్గా అయితే లాగిన్ అవ్వగలుగుతారు, కానీ ఇక్కడ ఒక సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మాత్రమే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ ఫైండ్ యువర్ కోడ్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే కనుక టెక్స్ట్ మీ ఏ సెక్యూరిటీ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాన్ని మనం క్లిక్ చేసామంటే కనుక నా మొబైల్కి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మాత్రమే నా ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి అవుతుంది. నాకు ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అనేది నా మొబైల్కి వచ్చింది. దాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు మాత్రమే నా అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ అనేది వచ్చింది. చూడండి, చూశారు కదా, కంప్లీట్గా నా అకౌంట్లోకి యాజ్ ఇట్ ఈస్గా లాగిన్ అవ్వడానికి పాసిబుల్ అయింది. సో ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకొని హ్యాకర్లో మన అకౌంట్ని యాక్సెస్ చేయకుండా అదనపు ప్రొటెక్షన్ కోసం మన మొబైల్ వెరిఫికేషన్ కోడ్ వస్తేనే లాగిన్ అవ్వగలిగేలా సెట్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మనీ టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in సైట్ని విజిట్ చేయగలరు.